మాట్లాడడం జరిగింది. శాంతి భద్రతలని పర్యవేక్షించాలని ఈ విధంగా జరుగుతున్నాయని. ఆయన కూడా లేదు, కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అన్ని విషయాల్లో అనేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద ఇది కరెక్ట్ పద్ధతి కాదు. టీడీపీ నాయకులు గెలిచిన ఆనందంలో వాళ్ళు ఏదైనా సంబరాలు చేసుకుంటున్నారంటే అట్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ భయభ్రాంతులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రజలు బ్రతికే పరిస్థితి రాదు. సో దానికి మీరు పునాది రాళ్ళు వేయొద్దని హెచ్చరిస్తాను. ఖచ్చితంగా మీకు ప్రజలు అధికారం చేతికిచ్చారు, మంచిగా ప్రజలను పరిపాలించండి, బాగా నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి. దీంట్లో పోటీ ఉండాలే కానీ ఇలా హింసా రాజకీయాల్ని ప్రేరేపించవద్దని హెచ్చరిస్తాను.